జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ రోజు యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే ఆనాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చి మోసం చేసి అభివృద్ధి చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మనకందరికి కూడా ఒక కార్డ్ అనేది ఇచ్చి ఏ విధంగా మోసం చేశాడో తెలియజేసే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయినా కూడా ఆయన చెప్పిన హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఏదైనా హామీలు నెరవేరుస్తున్నాయి, రైతుల పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తే రైతుల సమస్యలు తీరుతున్నాయి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగనన్న పోతేనే రైతులకు కూడా న్యాయం జరిగిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. అది మిర్చి రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, టమాటా రైతులు కావచ్చు, నిన్న చూసాం మామిడికాయల పంట పెట్టే రైతులు కావచ్చు. వారికి ఎప్పుడు న్యాయం జరిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నేనున్నాను, మీరు చెప్పిన హామీలు ఏది నెరవేర్చక రైతులు ఈరోజు బజారు పడి అప్పుల పాలవుతున్నారు అని చెప్పి ఈరోజు నిలదీస్తే మాత్రం రైతులకు న్యాయం జరగని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కేవలం అధికారంలో రాకముందు ఎన్ని హామీలు చెప్పారంటే, ఎన్ని వాగ్దానాలు చేశారంటే దాంట్లో ఏది కూడా ఆయన స్వయంగా చెప్పిన హామీలు వాగ్దానాలు ఏది ఒక్కటి కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెన్షన్ ఇస్తున్నారు, నేను 1000 రూపాయలు పెంచిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తున్నారు, ఒకరికి ఇస్తున్నారు, అందరికీ ఇస్తా. మహిళలకు 18 సంవత్సరాలు నిండిన వారికి నేను ఇస్తున్నారు, నేను ఇస్తా. ఇవి చెప్పడం తప్ప ఆయన ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఏం అవసరం ఉంది, ఏ పథకాలు పెట్టాలని చెప్పి చేసిన మహానుభావుడు చంద్రబాబులో కాదు అని చెప్పి తెలియజెప్పాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అబద్ధం అనేది చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టిన విద్య. ఏ హామీ కూడా చేయని హామీలు కూడా ఏ విధంగా చేసేసామని చెప్పే సత్తా కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. మొన్న చెప్పారు సూపర్ 6 హామీలను నెరవేర్చిపోయాయి. ఎవరన్నా నెరవేరలేదంటే వాళ్ళు 4 మందం అంటారు. అంటే ఎక్కడ నెరవేర్చారు మీరు హామీలు? చెప్పిన హామీలు ఏ హామీలు నెరవేర్చారో మీరు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఈరోజు విద్యార్థుల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మోసం, దగ, ఇబ్బందులు, కష్టాలు ఈరోజు వచ్చాయంటే ఈ సంవత్సర కాలంలో మనం అందరూ చూస్తున్నాం. దీన్ని నిలదీస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రజల పక్షాన, ఒక ప్రజా నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత కూడా 1 నెల తర్వాత 2 నెలల నుండే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడు ఎవరైనా ఈ రోజు రాష్ట్రంలో ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈరోజు మనం ఒకటే చెప్పాలి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఆయన వైపు చూశారు. సిద్ధం సభల్లో కానీ ఎక్కడ కూడా మీటింగ్ పెడితే రైతుల కోసం మేనిఫెస్టోలో ఆయన రుణమాఫీ చేస్తాడు, చేసేస్తే ఇంకా ఆయనకు ఈ రాష్ట్రంలో అధికారం అనేది అడ్డు శాశ్వతంగా 30 ఏళ్ళు ఉంటారని చెప్పి అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భావించారు. అయినా ఆయన రాష్ట్రంలో నేను ఏదైనా ఒక్క మాట చెప్పానంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి వచ్చిన మాట అది నెరవేరుస్తాదని చెప్పి నా మీద రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంది. కానీ నేను ఎక్కడైనా చేయని మాట ఏదైనా అబద్ధం చెప్పి అధికారం కోసం చేశానంటే నా ఆత్మ ఒప్పుకోదని చెప్పి ఆయన చెప్పలేదంటే
అది ఆయనలో ఉండే నిజాయితీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏదైనా కూడా చెప్పి ఏ విధంగా ఎన్ని మాయ మాటలు మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చైనా కూడా అధికారం కోసం తాపత్రపడే వ్యక్తి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా హామీలు నెరవేర్చగా ఇబ్బందులు పడ్డారో, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలు ఏ విధంగా అమలు చేశారో ప్రజలకు మనం చెప్తే ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన మాటల ప్రకారం ఇవ్వలేరని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే 4 సంవత్సరాల కాలంలో మనం ప్రజలకు ఆనాడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు అయ్యే వరకు కూడా మన ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జై జగన్.